అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా వనస్థలీపురంలోని శ్రీ 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 ఎల్లమ్మదేవి దేవాలయంలో శ్రీరామోత్సవం లక్ష దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ మధుసూదనానంద సరస్వతీచార్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనస్థలి వేద పండితులచే వేదఘోష, మహిళల ఆధ్వర్యంలో లక్షదీప ప్రజ్వలన, నృత్య, సంగీతం, కరసేవకులకి సన్మానం వంటి పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 20 అడుగుల శ్రీరామ విగ్రహం, అయోధ్య మందిరం నమూనా ప్రదర్శన, శ్రీరామ ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కరసేవకు వెళ్లిన వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న కరసేవకులో కూడా తుపాకీ తూటాలు ఎదుర్కొన్న వాళ్ళు 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు చేస్తాము. శివతాండవ నృత్య ప్రదర్శన ఉంటుంది. శివగారు వచ్చి పాట పాడారు. మన వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ లైన్స్ మధ్యలో ఉండండి. మెల్లగా వాళ్ళు ఎదిగించేటప్పుడు కొంచెం జాగ్రత్త, మీ చుట్టుపక్కల పిల్లలు ఉన్నా కూడా జాగ్రత్తగా చూస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.